ఇజ్రాయేలు దేశంలో దేవుని శక్తివంతమైన ప్రవక్తలలో ఒకరు ఎలీయా. ఆ కాలంలో ఇజ్రాయేలు రాజు అహాబు మరియు అతని భార్య జెజబేలు ప్రజలను నిజమైన దేవుణ్ణి పూజించకుండా బాలనే విగ్రహదేవుడిని ఆరాధించమని ప్రోత్సహించారు. అప్పుడు దేవుడు తన సేవకుడైన ఎలీయాను రాజు అహాబు దగ్గరకు పంపి, నా మాట ప్రకారం చెప్పేవరకు ఈ దేశంలో వర్షం పడదు, మంచు పడదు అని ప్రకటించమని చెప్పాడు. ఎలీయా ధైర్యంగా రాజు ముందుకు వెళ్లి అదే మాట ప్రకటించాడు. ఆ తరుమాట నిజంగానే దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. దేవుడు ఎలీయాను కేరిత్ వాగు దగ్గర దాచుకుని ఉండమని చెప్పాడు. అక్కడ ఆశ్చర్యకరంగా కాకులు ప్రతి ఉదయం సాయంత్రం అతనికి ఆహారం తీసుకొచ్చేవి. వాగులోని నీటితో అతను బ్రతికేవాడు. కొంతకాలం